హలో, అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ సాహిత్య. వెల్కమ్ టు ద లైవ్ ఫ్రమ్ యువర్ లివింగ్ రూమ్ అరేంజ్డ్ బై సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ. వీకెండ్ వచ్చేసరికి అయ్యో కోవిడ్ టైంలో ఏం చేయాలన్న ఆలోచన లేకుండా సరికొత్త రకమైన ఎంటర్టైన్మెంట్తో ప్రతి వారం మీ ముందుకి ఎంతో మంది సెలబ్రిటీ గెస్ట్ని తీసుకొస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ అలరిస్తున్నారు మన సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ వారు. అంతేకాకుండా ఈ కొత్త ఛానల్ అంటే మన జూమ్ లైవ్ ఇన్ సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ ఛానల్ అనే కొత్త అంశాన్ని కూడా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రోజుతో ఎన్నో ముచ్చట్లు చెప్పుకుంటూ తన కెరియర్ గురించి మాట్లాడుకుంటూ ఒక బ్లాక్ బస్టర్గా నిలిచిన తన సాంగ్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ మిమ్మల్ని చాలా హాయిగా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు ఒక మంచి ప్లేబ్యాక్ సింగర్. మమతల తల్లి అనే ఒక పేరు ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకి ఎలా గుర్తుంటుందో అలానే సినిమా ఇండస్ట్రీలో కానీ ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఆ పాట మారు మ్రోగిపోతూ ఉంటుంది. ప్రతి చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు కూడా మమతల తల్లి అనే పాటకి కనెక్ట్. అలాంటి ఒక సినిమానే మన బాహుబలి. బాహుబలి సినిమాతో ప్రతిష్టాత్మకమైన ప్లేబ్యాక్ సింగర్గా నిలిచి మమతల తల్లి అనే పాటకి ఎన్నో అవార్డ్స్ కైవసం చేసుకుని ఇంకా మంచి మంచి సినిమాలు ఎంతో మంచి అగ్ర సంగీత దర్శకులతో పనిచేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు మన మధురమైన సుమధుర గాయని సత్యయామిని. లెట్స్ వెల్కమ్ హర్ ఆన్ టు ద స్క్రీన్. హాయ్ యామిని గారు, ఎలా ఉన్నారు? హాయ్ హాయ్, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ముందుగా మన సౌత్ కార్యక్రమం ఆఫ్రికన్ తప్పకుండా ఐ వుడ్ లైక్ టు సే అందరికి సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ వ్యూవర్స్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరికీ హాయ్, నమస్తే అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. షూర్. సో ముందుగా మనం మొదలు పెట్టే ముందు ఇంత మంచి గాయని మాతో పాటు ఉంటే చక్కగా ఏదో ఒక పాట పాడించి మా అందరి ఆడియన్స్ ని హాయిగా అలాగా వీకెండ్ ఎంటర్టైన్మెంట్ లోకి తీసుకెళ్లాలని ఉంది. సో ముందుగా ఏదైనా ఒక పాట మా గురించి. డెఫినెట్లీ మంచి ఇళయరాజా గారి సాంగ్ పాడతాను. ఫస్ట్ టైం స్టార్టింగ్ ఆఫ్ విత్ దట్ వన్. షూర్. నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం. సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది అండ్ ఎంతో మంచి పాట. అంటే అప్పుడు ఆడియన్స్ ఇప్పుడు ఆడియన్స్ ఎవరైనా కనెక్ట్ అయ్యి ఆనందించే పాట ఇది. ఎంతో ఎనర్జెటిక్ గా ఎంతో హాయిగా సూపర్ లైవ్లీగా పాడుతూ ఉంటారు మీరు. మీ ఎనర్జీకి కారణం ఏంటి? ఎనర్జీ అంటే ఫస్ట్లీ ద లవ్ టువర్డ్స్ మ్యూజిక్. సో అది ఇట్ కీప్స్ మీ గోయింగ్ ఆల్వేస్. సో ఎలాంటి మూడ్ లో ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా పాట పాడుకుంటూ ఉంటే ఇట్ గివ్స్ మీ దట్ హ్యాపీనెస్ అండ్ దట్ ఎనర్జీ. సో అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్లీ ఆడియన్స్ వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసి వాళ్ళ ఎంకరేజ్మెంట్ చూసి ఇంకా చాలా మోటివేటింగ్ గా ఉంటుంది. సో ఈ కీ ఫ్యాక్టర్స్ అన్నమాట. కరెక్ట్. ఆడియన్స్ పల్స్ మనల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తూ ఇంకా హై స్పిరిట్స్ లోకి తీసుకెళ్తూ ఉంటుంది. మరి ఇంత ఎనర్జీతో ఉంటూ స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ చేస్తూ రికార్డింగ్స్ చేస్తూ ఉంటారు మీరు. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ ఈ కోవిడ్ టైంలో హౌ ఆర్ యూ టేకింగ్ దిస్ సిచ్యువేషన్? అంటే డెఫినెట్లీ చాలా టఫ్ సిచ్యువేషనే ఫర్ ఎనీ వన్. అంటే సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టు ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్ సమ్ సార్ట్ ఆఫ్
డిస్టర్బెన్స్ ఇన్ దేర్ రొటీన్ అంతా మారిపోయింది ఇప్పుడు అవును. ఇంట్లోనే ఉండడము. సో ఇట్ ఇస్ మాకు ఏంటంటే వి మెయిన్లీ లివ్ ఆన్ రికార్డింగ్స్ అండ్ ప్రోగ్రామ్స్ కదా, అవి కంప్లీట్ గా కట్ డౌన్ అయిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి ఆప్షన్ కూడా మాకు ఉండదు కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ ఇప్పుడు. సో ఇలాంటప్పుడు నాలాంటి నా కో సింగర్స్ కానీ చాలా మంది వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ త్రూ సోషల్ మీడియా వీఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ టు అవర్ ఆడియన్స్. సో మ్హూ. నేను ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్. సో అందులో పాటలు పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో దట్ ఈస్ కీపింగ్ మీ అలైవ్ అన్నమాట. సో సమ్ అంటే ఆడియన్స్ తో ఏదో రకమైన ఇంటరాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే కమర్షియల్స్ పక్కన పెట్టేస్తే మనకి ఒక ఎంగేజ్ అయి ఉండడం ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో దట్ ట్రూ. ఈస్ హ్యాపెనింగ్ ఇప్పుడు. ఇలా లైవ్స్ చేయడం, ఇలా చాలా మందితో కనెక్ట్ అవ్వడము త్రూ ఇలా ప్రోగ్రామ్ లో వెళ్ళి రైట్. లైవ్ లో పెర్ఫామ్ చేయడమే కాకుండా ఇట్లాంటి వర్చువల్ లైవ్స్ చేయడము, సో ఇలా ఇవన్నీ అవుతూ ఉన్నాయి అన్నమాట ఈ టైంలో. ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని కూడా మనం ఎవరో ఊహించాం. ఎందుకంటే ఇలా వర్చువల్ లో కూడా ప్రోగ్రామ్స్ డెఫినెట్లీ. చేయొచ్చా అనేది కొత్త రకమైన తరీకా కదా మనకి. యా 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 వెరీ డిఫరెంట్ అసలు. సో యూ ఆర్ వెరీ ఫేమస్ యాజ్ అ మ్యాషప్ క్వీన్. ఇందాక మీరు యూట్యూబ్ ఛానల్ అన్నట్టు మ్యాషప్ క్వీన్ సత్యయామిని అన్న పేరు మారుమ్రోగుతోంది ప్రతి కంట్రీలోని. ప్రతి పాటని తీసుకుని మీ స్టైల్లో కొత్తదనాన్ని యాడ్ చేసి ఎన్నో పాటలు రిలీజ్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. సో ఇటీవల కాలంలో లేటెస్ట్ గా మీకు హిట్ వచ్చిన మ్యాషప్ సాంగ్ ఏదైనా ఉందా? యా అంటే యాక్చువల్లీ నేను కడలల్లే అనే పాట మ్యాషప్ చేశాను. సో దట్ దట్ గాట్ మీ రియలీ గుడ్ రెస్పాన్స్. అంటే ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అది. దట్ వాజ్ మై వెరీ ఫస్ట్ మ్యాషప్స్ నేను చేసిన వాటిలలో. అండ్ దే లవ్డ్ ఇట్. సో దట్ దట్ గేవ్ మీ రియలీ గుడ్ feedback on YouTube. And then actually Shravani garu is coordinating me ఈ ప్రోగ్రామ్ కి అంతా. రైట్. సో ఆవిడ ఇందాకే మీరు మై హార్ట్ ఇస్ బీటింగ్ మ్యాషప్ చేశారు కదా, కెన్ యూ సింగ్ ఇట్, మై హార్ట్ ఇస్ బీటింగ్ షూర్. పాడగలరా అని అడిగారు. అండ్ స్పెషల్లీ నిర్మల్ గారి కోసం పాడమని చెప్పారు ఆవిడ. సో ఓకే, ఐ తప్పకుండా. లెట్స్ సింగ్ ఇట్. డెడికేటెడ్ టు నిర్మల్ గారు. యా. My heart is beating అదోలా తెలుసుకోవా అది ఎన్నాళ్ళి వెయిటింగ్ అనేలా తరుముతోంది మది పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి కనులలో వెతికితే దొరుకుతుంది. టీ స్పూన్ టాల్లో బరువు అవుతుంది. ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుంది. క్లౌడ్ నైన్ కాళ్ళ కిందకొచ్చింది. ల్యాండ్ మైన్ గుండెల్లో పేలిందే. మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది ఎన్నాళ్ళి వెయిటింగ్ అనేలా తరుముతోంది మళ్ళీ. ఆసమ్. యా టూ గుడ్ ఉంది. అంటే ఒరిజినల్ ఎవరు పాడారు అన్న డిఫరెన్స్ లేకుండా, అండ్ ఇట్స్ ఆల్, అండ్ వెస్టర్న్ బీట్ కూడా కొంచెం మిక్స్ అయినట్టు ఉంది దీంట్లో. అవునవునవునవును. సో ఇట్ ఈస్ మ్యాషప్ అంటే అంటే కొంచెం పాత పాటే, మరి లేటెస్ట్ సాంగ్ కాదు కానీ బట్ ఇట్ హ్యాస్ అ వెస్టర్న్ టింజ్ ఇన్ ఇట్. రైట్. సో మ్యాషప్ అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న సాంగ్ కి ఏదైనా డిఫరెంట్ జానర్స్ యాడ్ చేస్తారా? హౌ వాజ్ ఇట్? అంటే వాట్ డు యూ లుక్ ఇన్ టు అంటే మ్యాషప్ సాంగ్స్? ఒక్కొక్కళ్ళ క్రియేటివిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో నేను యాక్చువల్లీ ఇప్పుడు చేస్తుంది ఏంటంటే ఐఎమ్ మిక్సింగ్ దిస్ విత్ వన్ ఇంగ్లీష్ సాంగ్ అన్నమాట. సో ఇప్పుడు ఈ మై హార్ట్ ఇస్ బీటింగ్ ని నేను సక్కర్ అని జోనస్ బ్రదర్స్ చేసిన ఇంకొక జోనస్ పాటతో బ్రదర్స్ ది. కంబైన్ చేశాను యా. అనమాట. యా యా.
సో అట్లా మధ్య మధ్యలో ఆ ఇంగ్లీష్ వస్తూ ఉంటుంది, తెలుగు వస్తుంటుంది. సో అట్లా ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అ మ్యాష్ అప్ అనమాట అట్లా, దట్ వే. సో బట్ do you mind singing the two lines of transition for us from Telugu to English? అంటే మాకు కూడా తెలుస్తుంది కదా ఎలా. అంటే అది మ్యూజిక్ తో అట్లా ఫ్లో లో గో అనమాట. అండ్ ఇప్పుడు నేను ఓకే ఓకే, పాడినా యూ కెనాట్ మేక్అవుట్ దట్ డిఫరెన్స్. అర్థమైంది 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 బట్ అర్థమైంది. యా, ఇది వెళ్తూ వెనక ఓవర్లాప్ అవుతూ వస్తూ అలా ఉంటుంది. సో దీనికి సెపరేట్ మిక్సింగ్ ఎడిటింగ్ అంతా ఉంటుందా, లేకపోతే మొత్తం మీరే అంత చేసుకుంటారా? యా యా, అంటే నేను ప్యాటర్న్ ఎలా వెళ్ళాలి అని అనుకుంటాను, బట్ ఐ గో టు అ స్టూడియో అండ్ మిక్స్ మై వోకల్స్ అన్నమాట. కంప్లీట్ గా ఎడిట్ సూపర్. చేసి అదంతా ఇట్ ఇస్ అ ప్రాసెస్. చిన్నప్పటి నుంచే సరస్వతి దేవి కటాక్షం ఉంటుంది చాలా మందికి అని అంటారు. బాండ్ స్టార్స్ కనే సింగర్స్ అవుతారు అని అంటారు. సో అలా మీరు కూడా అలానేనా, లేకపోతే మీ ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా చిన్నప్పటి నుంచి సంగీతం వస్తూ ఉందా? ఆ, సంగీతం అంటే యాక్చువల్ సంగీతం అని కాదు కానీ మా నాన్నగారు పాడతారు. అంటే ఈ లవ్స్ మ్యూజిక్, మ్హూ. ఎస్పెషల్లీ ఫిల్మీ మ్యూజిక్. బాలు గారు అంటే చాలా ఇష్టం. సో అట్లా మ్యూజిక్ అనేది ఫ్యామిలీలో ఉంది. మై గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో సింగ్, ఇష్టం వాళ్ళకి. సో వెన్ ఐ వాజ్ 6 ఆ టైం నేను అప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేశాను, బికాస్ ఆఫ్ మై మ్. పేరెంట్స్ ఇంట్రెస్ట్. బికాస్ అప్పుడు నాకు ఐడియా కూడా ఉండదు కదా వాట్ ఇస్ దిస్ అని. సో అట్లా ఐ స్టార్టెడ్ లెర్నింగ్ వెన్ ఐ వాజ్ 6, అండ్ అప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. ఇది చదువుకోవడం కానీ కానీ ఏదైనా అలా నిత్యం నేర్చుకుంటూనే ఉండాలి. ఒకటి కాకపోతే ఇంకొకటి, ఉండాలి. యా ఇంకొకటి కాకపోతే ఇంకోటి అలా ఆ, యా యా, పెరుగుతూ నేర్చుకుంటూ స్పెషలీ వచ్చేస్తూ ఉంటాయి కదా. ఆర్ట్స్. యా యా, ఆర్ట్స్ కి స్పెషలీ దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్ యాజ్ ఫార్ as ఐ నో. ఎంత నేర్చుకున్నా అది వస్తూనే ఉంటుంది అలాగా. సో యా. సో మొట్టమొదటి అవకాశం మీకు ఎలా వచ్చింది? అంటే మొట్టమొదటి పాట మీ కెరియర్ లో ఏంటి? ఫస్ట్ సో ప్లేబ్యాక్ సింగింగ్ పాట, హిట్ సాంగ్ కాదు, ఫస్ట్ సాంగ్. ఓకే, సో ప్లేబ్యాక్ సింగింగ్ అంటే యాక్చువల్లీ నేను యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్ అని కాదు కానీ కొంచెం లైమ్ లైట్ తీసుకొచ్చింది అంటే నాకు, నేను సరిగమప లిటిల్ ఛాంప్స్ అని ఒక కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను వెన్ ఐ వాస్ రియలీ యంగ్. సో అప్పటి నుంచి ఆ కాంపిటీషన్ గేవ్ అ గుడ్ రికగ్నిషన్ నాకు. సో దాని త్రూ చిన్నప్పుడు ఏదన్నా చిన్నపిల్లలు బిట్స్ ఉంటే సినిమాల్లో పాడడము, అలా అప్పటి నుంచి పాడుతున్నాను. నాకు 10 years ఉన్నప్పటి నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ ప్లేబ్యాక్. చిన్న చిన్నగా బిట్ సాంగ్స్ ఉంటే, లేకపోతే చిన్నపిల్లల కోరస్ బిట్స్ ఉంటే అలా పాడుతూ ఉన్నాను. బట్ ప్రాపర్ గా పాడడం అంటే కీరవాణి గారి దగ్గర ప్లేబ్యాక్ స్టార్ట్ చేశాను. అండ్ దెన్ ఆయన దగ్గరే బిట్ సాంగ్స్ అవి పాడుతూ వచ్చాను. నేను రమ్య అని ఇంకొక సింగర్, నా కో సింగర్, సో తనతో బిట్ సాంగ్స్ పాడడము అలా పాడుతూ వచ్చాను. కానీ యాక్చువల్ గా పాడింది అయితే బాహుబలియే. మమతల యా, తల్లి విల్ బి మై ఫస్ట్ సోలో ఇంట్రొడక్షన్ ఇన్ టు ద ప్లేబ్యాక్ ఫీల్డ్. బాహుబలి, కీరవాణి గారు, మమతల తల్లి, ఇట్స్ అ వెరీ బిగ్గర్ సబ్జెక్ట్. యా మనం ఆ సబ్జెక్ట్ లోకి యా వెళ్లే యా యా, ముందు మన ఈ ప్రోగ్రామ్ ని ఎంతో మంది ఆడియన్స్ చూస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిక్వెస్ట్, వాళ్ళంత జల్లింత కావాలి గీతాంజలి. వాళ్ళ గురించి ఓకే ఓకే, ఒకసారి ఆ పాట షూర్ హమ్ షూర్, చేయగలుగుతారా? షూర్. డెఫినెట్లీ డెఫినెట్లీ. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు, ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు. తొరకరి మెరుపులా ఉలికి పడిన కనికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లో తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లో తెచ్చిందిలే. సూపర్. యా ఎలాంటి పాటనైనా అవుట్ స్టాండింగ్ గా పాడుతున్నారని చెప్పొచ్చు అనమాట.
అంటే ఇట్స్ లైక్ నిజంగా మీరు పాడారా అన్నట్టు ఉంది ఇప్పుడు వింటుంటే అన్నమాట. అమ్మో! వాళ్ళ వాళ్ళందరూ ఐకానిక్ సింగర్స్. ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు బట్ అంటే ఇయర్స్ ప్రకారం విని విని ఎంతో కొంత అడాప్ట్ అవుతూ ఉంటాయి కదా కొన్ని జానర్ ఆఫ్ సాంగ్స్ అన్ని. అవును. అవునవును. ఐ స్పెషల్లీ లవ్ సింగింగ్ మెలోడీస్. సో, మ్హూ. అది ఎప్పటి పాట పాతదా, కొత్తదా అని లేదు కానీ మెలోడీ వస్తే ఐ ఐ కనెక్ట్ టు దట్ అన్నమాట. అలా. సో వెన్ ఇట్ కమ్స్ టు జానర్, మీరు మెలడీ అన్నారు కాబట్టి, సో డూ యూ థింక్ దట్ మీ వాయిస్ ఓన్లీ మెలడీకే పరిమితం అవుతుందని అనుకుంటారా? ఎందుకంటే మీరు పాడుతుంటే చాలా ఫాస్ట్ బీట్స్ కానీ మ్యాషప్ లో కూడా మీరు వెస్టర్న్ ట్రై చేశారు. సో అవును. రకరకాల పాటలు అవును. పాడగలరు అని అనిపిస్తుంది. బట్ ఆహ్, అంటే బేసిక్‌గా ఎవరు ఎంత వర్సటైల్ అయినా వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది ఒక సింగర్ కి. సో ఐ ఫీల్ మై స్ట్రెంగ్త్ ఇస్ మెలడీ. దో ఐ సింగ్ వెస్టర్న్ కానీ లేకపోతే ఫోక్ టింబర్ ఉన్నవి కానీ అలా ఐ ట్రై సింగింగ్ ఆల్ ఆఫ్ దెమ్. బట్ మై మెయిన్ స్ట్రెంగ్త్ ఇస్ మెలడీ. సో అది దట్ ఈస్ వెరీ ఈజీ టు మీ. నేను ఒక మెలడీని రీప్రొడ్యూస్ చేయడం ఇస్ వెరీ ఈజీ టు మీ. బట్ ఇంకా వేరే అదర్ జానర్స్ ఐ ట్రై గివింగ్ మై బెస్ట్. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ ఫర్ ఎవ్రీ సింగర్. ఇట్ ఇస్ లైక్ దట్. ఒకళ్ళకి మాస్ నంబర్స్ పాడడం ఇస్ దేర్ స్ట్రెంగ్త్. దే కెన్ ఈక్వలీ సింగ్ మెలడీ. బట్ వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది ఫాస్ట్ బీట్స్ ఆర్ మాస్ నంబర్ అలా ఉంటుంది. యా, సో ఇట్ ఇస్ లైక్ దట్. సింగర్ అన్ని రకరకాలు పాడుతూ వస్తూ ఉంటారు. కానీ చాలా అరుదుగా చాలా కొంతమంది నా స్ట్రెంగ్త్ ఇది, ఇదే నా స్ట్రెంగ్త్ అని చెప్పడానికి చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. రియలీ ఐ లవ్ ద వే యు ఆర్ సేయింగ్ ఇట్, నా స్ట్రెంగ్త్ మెలడీ అని. థ్యాంక్ యూ. సో మెలడీ సాంగ్, అదే మెలడీ సాంగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. కీరవాణి గారు పిలిచి, రామ్మ నీకు ఈ సాంగ్ నీ చేత పాడించాలి అని అనుకుంటున్నప్పుడు ఫస్ట్ ఇన్స్టెన్స్ లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మాతో షేర్ చేసుకోరా? నేను కీరవాణి సార్కి బాహుబలి కంటే ఒక 2 years ముందు నుంచి వర్క్ చేస్తున్నాను ఫర్ ఫ్యూ ఆఫ్ హిస్ అదర్ ప్రాజెక్ట్స్. సో ఇంటింట అన్నమయ్య, తర్వాత ఏమో గుర్రం ఎగరవచ్చు, అలాంటి కొన్ని ప్రాజెక్ట్స్ అవుతూ ఉన్నాయి. సో వన్ ఫైన్ డే బాహుబలి అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతోంది. అందులో కూడా మేము వర్క్ చేయడం స్టార్ట్ చేశాము. అంటే పిల్లర్స్ నుంచి వీఆర్ వర్కింగ్ ఫర్ బాహుబలి. వీ డోంట్ నో వాట్ బాహుబలి ఇస్ దెన్. అప్పుడు రైట్. ఓకే, బాహుబలి ఇస్ అన్ అదర్ ప్రాజెక్ట్. నాకు కిరణ్ సార్ దగ్గర వర్క్ చేయడంలో ఇంకొక ప్రాజెక్ట్ అనుకున్నాము. బట్ బట్ యాజ్ ఇట్ రాజమౌళి గారు డైరెక్షన్ అని తెలుసు కదా మీకు. యా తెలుసు, కానీ హౌ హ్యూజ్ ఇస్ ఇట్ అనేది మాకు ఐడియా లేదు. వెళ్తున్న కొద్దీ ఓకే, దిస్ ఇస్ బాహుబలి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూమంగస్, అసలు వీ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ వాట్ ఇట్ ఇస్ అని అలా మెల్లిమెల్లిగా రియలైజ్ అవుతూ ఉన్నాము. నేను మమతల తల్లి పాడినప్పుడు కూడా నాకు అది ఒక టైటిల్ సాంగ్ అని నాకు ఐడియా లేదు. నేను జస్ట్ మమతల తల్లి నా లైన్స్ పాడేశాను. ఐ థాట్ ఇట్ ఇస్ లైక్ సమ్ బ్యాక్గ్రౌండ్ ఏదో అనుకున్నా. ఐ సీరియస్లీ డెంట్ హ్యావ్ ఎనీ ఐడియా అదేంటి, వాట్ ఇస్ ఇట్ అని. అది కూడా నేను మామూలుగా మా రికార్డింగ్ సెషన్స్ అవుతూ ఉంటే ఒక రోజు ఇది ఐ సాంగ్ మమతల తల్లి. నాకు ఆడియో రిలీజ్ కి ఒక 2 days ముందు వరకు నాకు ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఐడియా దట్ దిస్ ఇస్ ద సాంగ్, the title song of Bahubali, and I am the singer of it ani. So that is when I felt really really happy and excited, because being a part of Bahubali uh, is like never before, never after ఎవర్ annattu. ఆఫ్టర్. ఐ నో. That is, yeah, that is like one dream project anamata. అదే అనుకోకుండా మ్, మనం అనుకోకుండా జరుగుతూ ఉంటాయి కొన్ని, అండ్ అవి లైఫ్ లో అవును, నిలిచిపోతూ I know, I ఉంటాయి. know. సో అలాంటిది Yeah, బాహుబలి అని చెప్పొచ్చేమో. బికాజ్ ఎంతో మంది yeah, సింగర్స్ ఉన్నారు. కిరవాణి సార్ దగ్గర అయినా చాలా మంది పనిచేస్తూ ఉంటారు కదా, చాలా మంచి మెలడీ అవునవును, సింగర్స్ ఉన్నారు, డిఫరెంట్ జానర్స్ అండ్ అవును, వర్స్టైల్ అవును. సింగర్స్ ఉన్నారు.
బట్ ఆ అవకాశం అవును. మీకే రావడం అనేది ఇట్స్ చాలా గొప్ప విషయం. ఐఎమ్ అవునవును. షూర్ డెఫినెట్లీ. సార్ కూడా మీ ఐఎమ్ ఎవర్ డెడికేషన్, ఎవర్ థ్యాంక్ఫుల్ టు కమిట్మెంట్, మీ ఐ గొప్పతనం డోంట్ నో కూడా ఉంది ఆయన దాంట్లో. అంటే ఐఎమ్ సారీ కంటిన్యూ. లేదు, మీ గొప్పతనం కూడా ఉంది దాంట్లోని. ఆ, ఎంతో మంది వాయిసెస్ వినుంటారు కానీ అది మీకే సూట్ అవుతుంది అని అనుకున్నారు చూడండి. యా అంటే అది ఎందుకు అనిపించిందో కీరవాణి సార్కి నాకు తెలియదు. బట్ ఐఎమ్ ఐ విల్ బి ఎవర్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆల్ మై లైఫ్, బికాజ్ అలాంటి ఒక పాట నాకు ఇచ్చినందుకు. అండ్ రాజమౌళి గారికి యాజ్ వెల్, బికాజ్ ఆయన రమ్యకృష్ణ గారికి నా వాయిస్ ని పిక్చరైజ్ చేసుకొని ఆ పాటని నా వాయిస్ లో ఉంచినందుకు దట్ ఈస్ లైక్ డ్రీమ్ డెఫినెట్లీ. ఫస్ట్ టైం బాహుబలి ఆన్ స్క్రీన్ మీ ఫ్యామిలీతో చూసినప్పుడు ఆ పాట వస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే మీ ఫాదర్ ఐస్ లో ఆ టీయర్స్ కానీ హ్యాపీనెస్ కానీ యాక్చువల్లీ యూ వుడ్ నేను హావ్ రిఫ్లెక్టెడ్. ఫస్ట్ టైం చూసింది నేను యుఎస్ లో కాన్సర్ట్ చేయడానికి వచ్చాను. సో అక్కడ చూసాను నేను బాహుబలి. నేను ఐ వాస్ విత్ మై మామ్. మా డాడీ ఇక్కడ ఇండియాలో చూసారు, నేను అక్కడ యుఎస్ లో విత్ మై మామ్ ఐ వాచ్డ్ ఇట్. థియేటర్ కి వెళ్ళి ఫస్ట్ డే థియేటర్ కి వెళ్ళి చూసాము. యాక్చువల్లీ ఇండియా కంటే ముందే యుఎస్ లో వచ్చేస్తుంది. సో చూసాను. అండ్ అవును. నాకు ఒక షాకింగ్ ఇదేంటంటే అసలు థియేటర్ ఆ మాల్ లో ఒక పెద్ద లైన్ ఉంది. ఎవ్రీబడి వర్ సర్ప్రైజ్, అసలు ఏంటి ఒక సినిమాకి ఇంతమంది రావడం ఏంటి అని. ఆ యుఎస్ లో మాల్ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది ఈ సినిమా, అందులో ఫస్ట్ డే కదా. దేవర్ రియలీ అవును. అసలు ఏంటి వాట్ ఇస్ హ్యాపెనింగ్ అన్నట్టుగా ఉన్నారు. అండ్ ఆ మమతల తల్లిని ఆ సీన్ ని నేను చూసినప్పుడు ఇట్ వాస్ రియలీ ఓవర్వెల్మింగ్ యాక్చువల్లీ. అంటే ఆ ఒక ఎమోషనల్ పీక్ లో ఆ పాట వస్తుంది. అండ్ నా వాయిస్ అని నేను యాక్చువల్లీ మర్చిపోయి ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి చూస్తూ ఉన్నాను. బట్ దట్ ఈస్ అన్ అదర్ హై. ఇట్ గేవ్ మీ అన్ అదర్ హై అనమాట. ఇట్ వాస్ రియలీ గుడ్. సూపర్. మా అందరి గురించి మరొక్కసారి మమతల తల్లి. డెఫినెట్లీ ఎస్పెషలీ సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీలో మదర్స్ అందరికి డెడికేట్ చేస్తూ ఈ పాట. మమతల తల్లి ఒడి ఆహుని లాలన తేలి శతధావరలి ఎదలో ఒక పాల్కడలి మథనం జరిగే స్థలి. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది అది. థ్యాంక్ యూ. అమ్మ పాట, అమ్మ అని అంటే ఎప్పుడు ఒక 1 or 2 సాంగ్స్ ఉండేవి డెడికేటెడ్ గా, బట్ దిస్ హ్యాస్ బికమ్ అ ఫేవరెట్ సాంగ్ ఫర్ అవును. మెనీ మదర్స్ టు. యా ఇట్స్ అ గ్రేట్ మెమరీ కదా, లైఫ్ టైమ్ గ్రేట్ మెమరీ అవును. లాగానే. సో డెఫినెట్లీ అదే డెఫినెట్లీ. యుఎస్ లో మీరు సినిమా చూసాక డిడ్ ఆడియన్స్ రికగ్నైజ్ యూ? ఎవరైనా వచ్చి రికగ్నైజ్ చేశారా మిమ్మల్ని? అంటే అంటే స్క్రీన్ పైన నేను కనిపించను కాబట్టి అవును. ఇట్ వాజ్ నాట్ యాక్చువల్లీ సో. అంటే ఎవ్రీబడి వర్ ఇన్ దట్ బాహుబలి జోన్ అన్నమాట. సినిమా ముందు దేవర్ డిస్కసింగ్ అబౌట్ ఇట్, ఇదేంటి మూవీ ఎలా ఉండబోతోంది అది ఇది అని. సినిమా తర్వాత దేవర్ డిస్కసింగ్ అబౌట్ ద మూవీ అగైన్. సో అలా బాహుబలి జోన్ లో ఉన్నాం అందరము. బట్ ఇక ఒకళ్ళిద్దరు హూ స్వామి నేను టీవీలో సూపర్ సింగర్ లో సలో పాడినప్పుడు చూసిన వాళ్ళు దే కేమ్ అప్ టు మీ అండ్ మాట్లాడారు కానీ. బట్ బాహుబలి తర్వాత అంటే ఒక 2-3 days తర్వాత నేను పాడానని తెలుసుకొని పీపుల్ గాట్ కనెక్టెడ్ అప్పుడు.
వెరీ నైస్. బికాజ్ యుఎస్ లో కూడా మీరు ఆ టైంలో కాన్సర్ట్స్ చేస్తున్నారు అని అన్నారు కాబట్టి అదే టైం మూవీ అవును, రిలీజ్ అయితే ఆ ఇంపాక్ట్ చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది కదా. అవునవును. షోస్ లో ఇట్ వాజ్ రియలీ రియలీ బాగా పాడారా, చెప్పడము, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడమే ఇట్ వాజ్ రియలీ డిఫరెంట్ అన్నమాట. సో అప్పుడే ఐ వాజ్ రియలైజింగ్, ఓకే, ఈ సినిమాలో పాడడం ఇస్ అ వెరీ బిగ్ థింగ్ అసలు, అని ఎవ్రీ మూమెంట్ వాజ్ లైక్ దట్ నాకు. యుఎస్ లో యూజువల్లీ యుఎస్ కానీ ఎక్కడైనా కానీ స్టేజ్ షోస్ అంటే చాలా ఫాస్ట్ నంబర్స్ కానీ ఆ, కొంచెం ఆడియో పల్స్ పిక్ చేసే నంబర్స్ కానీ పాడతారు. బట్ ఐ థింక్ అలానే కూడా బాహుబలి మమతల తల్లి కూడా అంతే క్రేజ్ ఉంది అని అనుకుంటా. బికాస్ సత్యయామిని వస్తున్నారు అంటే ఈ పాట పాడించుకోవాలి అని చాలా మంది వెయిట్ చేస్తారు కదా. అవును, యాక్చువల్లీ మాకేంటంటే డెఫినెట్ గా ఫాస్ట్ నంబర్స్ పాడితే, అంటే ఇప్పుడు అందరు ఎలా ఉంటే వర్క్ ప్రెషర్స్ అన్నిట్లో ఉండి రిలాక్స్ అవ్వడానికి ఇలాంటి షోస్ కి వస్తూ ఉంటారు. ఆ, వాళ్ళు అసలు అంటే నేను ఏంటి అనేది మర్చిపోయి దే ట్రై టు ఎంజాయ్ దెమ్సెల్వ్స్ అన్నమాట. సో చాలా పార్టీ మోడ్ లో ఉంటారు ప్రోగ్రామ్స్ కి వచ్చినప్పుడు అందరూ. అవును, సో మాకు కూడా ఓకే, వీళ్ళ చేత డాన్స్ చేస్తే వీళ్ళు ఇంకా హ్యాపీ ఉంటారు, అంటే వీళ్ళు ట్రై టు మేక్ ఇట్ యాజ్ ఫుల్ యాజ్ గుర్తుండిపోతారు. పాసిబుల్. యా యా రైట్. సో అలా ఒక హ్యాపీ డాన్స్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి వి ట్రై సింగింగ్ మోర్ ఫాస్ట్ నంబర్స్ అన్న. బట్ మాకేంటంటే ఈక్వల్లీ మెలడీస్ రిసీవ్ చేసుకుంటారు. Um, అంటే వాళ్ళు పాడడం, పాటకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. డెఫినెట్ గా అవును. బీట్ ఫాస్ట్ నంబర్, బీట్ మెలడీ. సో పాటని ఇప్పుడు ఇళయరాజా గారి పాట అనుకోరి వర్ణం పాడడం, ఇప్పుడు వీళ్ళు అడగడం కూడా దే ఆస్ట్ ఫర్ జల్లంత కవ్వింత. సో అలా అన్ని వి గెట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్, బట్ స్పెషలీ మంచి మంచి పాటలు వినేవాళ్ళు డెఫినెట్ గా ఉంటారు. అండ్ నేను ఐ సింగ్ ఇట్ యాజ్ మై ఇంట్రడక్షన్ అన్నమాట. సో ఓకే. అప్పుడు డెఫినెట్ గా వాళ్ళు దే కనెక్ట్ టు దట్ కదా. సో అలా అవును, డెఫినెట్ బాహుబలి గా. హాస్ బికమ్ మై ఇంట్రడక్షన్ సాంగ్ అన్నమాట ఎవ్రీవేర్. మమ్మ తల్లి ఆమెని. సో దట్ ట్యాగ్ లైన్ గోస్ ఎవ్రీవేర్ అనుకుంటా. యా 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 యా. అలా మీ కెరియర్ లో ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేశారు, చాలా మంది అని తెలుసు. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ అనూప్ రూబెన్స్ గారు? అనూప్ రూబెన్స్ గారు, ఆయన చాలా సైలెంట్ వర్కర్ అన్నమాట. అసలు ఆయనకి ఆ, మేము వెళ్ళి ఈయన పాడాలి అండి ఈరోజు అని చెప్తారు, విల్ లెర్న్ ఇట్, విల్ సింగ్ ఇట్, అంతే. వెరీ ఫ్యూ వర్డ్స్, బట్ హిస్ టాలెంట్ స్పీక్స్ డెఫినెట్లీ. సో ఆయనతో అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మాకు ఏం పాడాలో ఆయన చెప్పేస్తారు. ఈ మేక్స్ ఇట్ వెరీ ఈజీ ఫర్ అస్. సో సింగ్, అండ్ వెరీ ఈజీ మ్యూజిక్ డైరెక్టర్స్ లో అనూప్ గారు ఒక్కరనమాట. ఆయన కంఫర్ట్ జోన్ చూసి లెట్ us సింగ్ అన్నమాట. సో దట్ ఈస్ హౌ హీ ఈస్. అండ్ ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో నాకు మీరు పాడిన పాట? అనూప్ గారికి నేను యాక్చువల్లీ బాహుబలి పాడిన ఇమీడియట్ గా పాడింది సోగ్గాడే చిన్ని నాయన ఫర్ అనూప్ చిన్ని రూబెన్స్ నాయన. గారు. సో యా, ఇట్ ఈస్ రియలీ డిఫరెంట్. మమతల తల్లి ఈజ్ వన్ టైప్ ఆఫ్ సాంగ్, అండ్ సోగ్గాడే చిన్ని నాయన రియలీ డిఫరెంట్ ఫ్రమ్ దాట్. సో అగైన్ థ్యాంక్ఫుల్ టు అనూప్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ అ పెప్పీ సాంగ్. కదా, ఒక మెలడీ నుంచి ఒక పెప్పీ సాంగ్ ఫోక్ జానర్ వచ్చే పాట కదా ఇది. యా 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 యా, అవును. సో మా గురించి సోగ్గాడే చిన్ని నాయన అని మా సౌత్ ఆఫ్రికా ఆడియన్స్ గురించి ఒకసారి మళ్ళీ పాడతారా? డెఫినెట్లీ డెఫినెట్లీ అక్కడ యాక్చువల్ లైవ్ లో పర్ఫామ్ చేస్తుంటే అందరినీ డాన్స్ చేయమని అడిగేదాన్ని, బట్ ఇట్ ఇస్ పాసిబుల్. పర్వాలేదు, ఇక్కడ వాళ్ళ మనసుల్లో వాళ్ళు, వాళ్ళ సీట్స్ లో వాళ్ళు కూర్చొని హాయిగా డాన్స్ డాన్స్ చేసేస్తారు. అరే చక్కెర కేళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సురుమంటూ వచ్చాడొచ్చాడే, ఏ గంధము గట్రా పూయండే,
చేయండి, విందులు సిద్ధం చేయండి, ఉన్నదంత వడ్డించేయండి. సోగాడే చిన్ని నాయన, ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు. సోగాడే చిన్ని నాయన, వీడు సిగ్గులెక్కడెట్టినాడు సోగాడు. సోగాడు. థ్యాంక్ యూ. సూపర్. చాలా సిమిలారిటీ ఏంటంటే బాహుబలి టైటిల్ ట్రాక్ సాంగ్, సోగ్గాడే చిన్ని నాన్న టైటిల్ ట్రాక్ సాంగ్, రెండు టైటిల్ ట్రాక్స్ అవునవునవును. మీరే పాడారు. మీకే టైటిల్ ట్రాక్స్. అవును అది అనమాట. అవును. యా. ఆసమ్. సక్సెస్ అనేది జస్ట్ నాట్ విత్ ద టాలెంట్ బట్ విత్ ద డెడికేషన్, కమిట్మెంట్, ఎఫర్ట్ అండ్ పర్సనాలిటీ అని కూడా అంటారు. హౌ మచ్ డూ యూ వౌచ్ ఫర్ ఇట్? అంటే ఉత్త టాలెంట్ ఉంటే ప్రస్తుతం ఇంత మంది సింగర్స్ ఉంటూ ఇండస్ట్రీలో రాణించగలుగుతారా? అంటే నేను మేబీ కొంచెం చిన్నదాన్ని యాక్చువల్లీ ఈ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి. బట్ ఐ వాట్ ఐ ఫీల్ సక్సెస్ సక్సెస్ అని ఓకే, ఇఫ్ వి కాల్ ఇట్ సక్సెస్, అన్ని ఇట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మన హార్డ్ వర్క్, టాలెంట్, డెడికేషన్ అండ్ కొంచెం లక్ అన్నీ ఉండాలి. ట్రూ. ఒక పాట ఫైనలైజ్ అవ్వాలంటే మనం ఫస్ట్ మన పెర్ఫార్మెన్స్ బాగుండాలి, బాగా పాడగలగాలి, అండ్ ఆ వాయిస్ ఆ యాక్టర్ కి సెట్ అవ్వాలి, అండ్ ఆ క్రూకి నచ్చాలి. సో చాలా పెద్ద ప్రాసెస్ అది ఒక పాట ఫైనలైజ్ అవ్వాలంటే. సో అన్ని ఇట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్, హార్డ్ వర్క్ కానీ, డెడికేషన్ కానీ, ఎవ్రీథింగ్. ట్రూ. అంటే సక్సెస్ ఇస్ అన్మెజర్డ్. అంటే యూ కెనాట్ డిఫైన్ ఇట్. బట్ మనకంటూ ఒక సక్సెస్ యా ఉంటుంది యా చూడండి, యా. చిన్న చిన్నవి. లైక్ వెన్ వి స్టార్ట్ అ కెరియర్, అవునవును. ఓకే ఈ డైరెక్టర్ దగ్గర పాడాము అని అలా నేర్చుకుంటూ వస్తూ అవును ఉంటాం అవును కదా. అవునవును అవును. యా. సో సంగీతం ఎంతో ముఖ్యం. బ్యాక్ సింగర్ కి సంగీతం నేర్చుకోవడం ఎంత ముఖ్యం. కొంతమంది అవును. సంగీతం బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా చాలా మంచి ప్లేబ్యాక్ సింగర్స్ అవుతారు. బట్ వాట్ అవును. ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ లెర్నింగ్ మ్యూజిక్ వైల్ సింగింగ్? అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ అ సింగిల్ సెంటెన్స్, యూ నో వాట్ యు సింగ్. సంగీతం నేర్చుకుంటే యూ విల్ నో రైట్. వాట్ యు సింగ్ అనమాట. సో తెలిసి పాడతాము, లేదా పాడడం అనేది అదొక న్యాచురల్ టాలెంట్, దేవుడు రైట్. ఇచ్చిన గిఫ్ట్ అది. సో మామూలుగా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎవరన్నా ఇఫ్ దే హ్యావ్ టు సింగ్ న్యూ సాంగ్, వాళ్ళకి తోచినట్టు పాడతారు. అది ఇట్ విల్ బి హిట్ ఆర్ ఫ్లాప్. అది వాళ్ళకి అంటే వాళ్ళకి తెలియకుండా దే డూ ఇట్. బట్ మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళు దే విల్ నో వాట్ దే ఆర్ సింగింగ్. మ్యూజికల్ టర్మ్స్ లో తెలిసి పాడతారు. సో అలా డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఉంటుంది మ్యూజిక్ నేర్చుకొని సింగింగ్ వైపు వస్తే, సింగింగ్ వైపు. మీ మీకు ఇష్టమైన ప్లేబ్యాక్ సింగర్ ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ ఎవరు? అంటే రోల్ మోడల్ గా మీరు ఎవరిని ఎక్కువ ఊహించుకుంటూ ఉంటారు? నేను నేను సినిమా పాటలు స్టార్ట్ చేయడం అంటే స్టార్ట్ నేర్చుకోవడము పాడినప్పటి నుంచి నేను సుశీల గారిని చాలా అడ్మైర్ చేస్తూ వచ్చాను. సో షీఈ్ లైక్ మై ఏమంటారు, ఒక ఐడల్ కానీ, లేకపోతే ఒక ఒక బెంచ్ మార్క్ నాకు. సుశీల గారి పాటలు నేర్చుకుంటే అదొక దట్ ఈస్ వన్ డిఫరెంట్ ఇది నాకు. షీఈ్ బీన్ మై వెరీ వెరీ ఫేవరెట్ సింగర్. అండ్ ఆవిడ పాటలు నేర్చుకొని అట్లీస్ట్ అటెంప్ట్ చేయగలిగితే నేను ఓకే పాడగలుగుతున్నాను అన్న ఒక ఇది వస్తుంది మైండ్ లో. సో సుశీల గారు ఇస్ అ వెరీ వెరీ ఫేవరెట్ సింగర్ ఆఫ్ మైండ్. సో ఓకే, సో నాకు సుశీల గారి పాటల్లో చాలా ఫేవరెట్స్ ఉన్నాయి. బట్ ఐ సింగ్ వన్ సాంగ్. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులే తెరెమ్మనై, ఈ
ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా. So this is one of my very very favorite songs of Susila garu. అలా అవును, వీఆర్ అవును. బ్యాక్ అగైన్. సో ఇందాక మనం అనుకుంటున్నట్టు సుశీల గారి పాట మీ మీ అవును, ద్వారా అమ్మ సుశీల గారి పాడేశాను పాట ఆల్రెడీ. వినాలని. అవునా? సూపర్. యా. మా ఆడియన్స్ విని తరిస్తే చాలు, ఎందుకంటే నేను మీతో మీ పాటలు వింటూ వింటూ చాలా షోస్ చేశాను అవునవును. యా కాబట్టి యా బాగా యా. ఇది. అండ్ అండ్ అంత చక్కగా సుశీల గారి పాటలు నేర్చుకుంటూ మీరు ఆ, చాలా మటుకు, బికాస్ మీరు ఇందాక కూడా అన్నారు చూడండి, మెలడీ అడాప్ట్ అయింది నాకు అని. సో అలా సుశీల గారు కూడా చాలా మటుకు మెలడీ పాడతారు. సో అలా మెలడీ అడాప్ట్ చేసుకున్నారా? ఆ, అంటే లేకపోతే అలా ఇట్స్ అలా బికాస్ ఏం ఆఫ్ యువర్ లేదు. వాయిస్? యా యా, అంటే ఆ, ఒక్కొక్క గొంతుకు ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ టు గో గో ఇన్ రియలీ డీప్. సో ఒక్కొక్కళ్ళ వోకల్ రేంజ్ ఒకటి ఉంటుంది, వాట్ దే కెన్ యాక్చువల్లీ, అంటే ఈజీగా వాళ్ళు న్యాచురల్ గా వాళ్ళ వాయిస్ నుంచి వచ్చే జానర్ గానీ ఒకటి ఉంటుంది. సో అలా నాకు మెలడీ అనేది చాలా న్యాచురల్ గా, అంటే వెరీ ఈజీ, ఇట్ ఇస్ లైక్ అ కేక్ వాక్ అన్నమాట. నాకు మెలడీ అంటే పాడడము ప్రతిదీ పర్ఫెక్ట్ గా పాడామా ఏంటా, దట్ ఈస్ ఆల్ సెకండరీ, బట్ నాకు మెలడీ కమ్స్ అవుట్ రియలీ ఈజీలీ. సో అలాగా, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఈ మధ్య కాలంలోనే మనం మీరు పాడిన శైలజారెడ్డి మూవీలో పాట కూడా చాలా సూపర్ హిట్ అయింది కదా. అవునవును. యా సో ఆ పాట కూడా మళ్ళీ ఈ మెలడీ జానర్ లోనే కదా. యా యా యా, దట్ ఈస్ ఆల్సో మెలడీ. సో సో మెలడీ పాడితే కనుక ఇట్లా ఫ్యూ సింగర్స్ ఉంటారు, వీళ్ళని పిక్ చేసుకోవాలి, అలా ఏమైనా ఉంటుందా, లేకపోతే వచ్చాక ట్రయల్ ప్రకారం తెలుస్తూ ఉంటుందా? అంటే ఇదంతా చాలా, అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్ ఇదంతా. ఇప్పుడు మెలడీ వాళ్ళతో మెలడీ అంటే, ఇప్పుడు నేను నా చేత ఒక జానర్ ట్రై చేయించాలన్న ఒక థాట్ మ్యూజిక్ డైరెక్టర్ కే వస్తుంది. సో ఆయన నా వాయిస్ త్రూ ఏది కన్వే చేయాలనుకుంటున్నారు అనేది, దట్ ఈస్ ఆల్ హిస్ థాట్ అన్నమాట. సో అది మెలడీ అవ్వచ్చు, ఫాస్ట్ బీట్ అవ్వచ్చు, మాస్ నంబర్ అవ్వచ్చు, ఏదన్నా వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇప్పుడు శ్రేయా ఘోషల్ విల్ సింగ్ మందార మందార అండ్ ఆల్సో సిలకలూరి సింతామణి, అంతే ఫ్లూయెంట్ అవును. గా షీ సింగ్స్ బోత్ అన్నమాట. సో అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఐడియా అన్నమాట. సో అలాగా మనకి ఏ పాట వస్తుంది, ఏది మనం పాడాలి అనేది మన చేతిలో ఉండదు. అలా మీరు వెళ్ళి 2-3 రికార్డింగ్ రిపీటెడ్ గా స్టూడియోలో ఏది పాడతామో, యా యా, అంటే 2-3 జానర్స్ ఏది రిపీటెడ్ గా పాడతామో అలాంటి పాటలు క్విక్ గా వేరే వాళ్ళు కూడా దే విల్ ఆస్క్ us టు సింగ్ అన్నమాట అలాంటి జానర్. బట్ ఎక్స్పెరిమెంట్ చేయాలి, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ట్రై చేయాలి అంటే డెఫినెట్ గా మ్యూజిక్ డైరెక్టర్ ఐడియా ఉండాలి అందులో. అలా మీరు రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి ఏదైనా పాట చాలా సార్లు ట్రై చేస్తూ పాడి డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ ట్రై చేసిన పాట ఏదైనా ఉందా మీ కెరియర్ లో? యాక్చువల్లీ శైలజా రెడ్డి అల్లుడు వాజ్ వన్ ఆఫ్ దోస్ అన్నమాట. అంటే నేను పాడి అంటే ఐ గేవ్ ఇట్ అ షాట్, నేను వెళ్ళి పాడొచ్చాను. బట్ అంటే యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, డిఫరెంట్ డిఫరెంట్ సింగర్స్ తో దే కీప్ ట్రైయింగ్ సాంగ్స్ అన్నమాట.
బికాజ్ స్క్రీన్ మీద హీరోయిన్ కి ఎలా ఉంటుంది, లేకపోతే అదే డైరెక్టర్స్ థాట్ ఆఫ్ దట్ సాంగ్ ఏంటి, అలా చాలా చాలా ఇవి ఉంటాయి. సో అలాగే ఈ పాట నేను పాడిన తర్వాత ఐ గెస్ ఫ్యూ అదర్ సింగర్స్ ఆల్సో ట్రైడ్ ఇట్, బట్ ఫైనలీ మై వాయిస్ గట్ ఫైనలైజ్డ్ ఈ పాటకి. అండ్ థ్యాంక్స్ టు మారుతి గారు, డైరెక్టర్ మారుతి గారు. ఆయన హీ లైక్డ్ మై వాయిస్ అండ్ ఆయన ఫైనలైజ్ చేశారు ఇది. ఓకే. సో ఆల్ థ్యాంక్స్ టు హిమ్. ఇందాక నేను సుశీల గారి పాట మిస్ అయ్యాను కాబట్టి ఈ పాట మిస్ అవ్వాలని అనుకోవట్లేదు. సో నా గురించి శైలజా రెడ్డి మూవీలోని ఈ పాట పాడరా? డెఫినెట్లీ. తను వెతికిన తగు జతను వేనని, కను తెరవని మనసుకు తెలుసా అని, బదులడిగిన పిలుపది నీదేనని, తెరమరుగున గలమది విందా అని, వెలుగేదో కనిపించేలా నిన్నే గుర్తించేలా, చుట్టూ కమ్మేరియో మాయో మొత్తం కరగాలి, ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి, తను వెతికిన తగు జతను వేనని, కను తెరవని మనసుకు తెలుసా అని. సూపర్, ఆసమ్. థ్యాంక్ నేను మిమ్మల్ని కలిసింది మన వాషింగ్టన్ డీసీలో మ్యూజిక్ ఆర్పి పట్నాయక్ గారితో. సో మీరు ఆర్పి పట్నాయక్ లాంటి మంచి మ్యూజిక్ డైరెక్టర్తో కాన్సర్ట్స్ ఇవ్వడానికి యూఎస్ఏ వచ్చారు. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఆర్పి గారు? ఆర్పి గారు అంటే హీఈస్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ హ్యూమన్స్ ఐ హావ్ బీన్ అరౌండ్. అంటే సో మచ్ ఆఫ్ పాజిటివిటీ ఇన్ హిమ్. అండ్ ఎలాంటి అంటే నేను నేను ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, నేను ఇలా ఉండాలి అలా అసలు ఎటువంటి షో ఆఫ్ ఉండదు ఆయన దగ్గర. ఈజ్ వెరీ సింపుల్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ ఈజీ గోయింగ్. అండ్ అంటే మేము ఇప్పుడు మనం అందరము వి కీప్ ట్రావెలింగ్ ఇలా షోస్ త్రూ. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాము. సో ఆయన దగ్గర నుంచి ఐ గాట్ సో మచ్ ఆఫ్ పాజిటివిటీ అండ్ ఆల్సో హౌ టు బీ వెరీ పాజిటివ్ ఇన్ యువర్ లైఫ్ అన్న ఒకటి నేర్చుకున్నాను అనమాట నేను. సో ఈజ్ అ వెరీ వెరీ పాజిటివ్ సోల్. Outstanding human being for sure. With the very less interaction I had stage మీద కూడా మ్యూజిక్ డైరెక్టర్ అన్న ఇది కాకుండా వెరీ మచ్ కనెక్టెడ్ టు ద ఆడియన్స్. ఆయన పాటల్లో మీకు నచ్చిన పాట ఏదైనా మా గురించి పాడతారా? డెఫినెట్లీ. నాకు యాక్చువల్లీ చాలా ఇష్టమైన పాటలు ఉన్నాయి, బట్ యా ఐ సింగ్ వన్. అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో, తేలికైన మాటలే పెదవి దాటవెందుకో, ఎందుకో 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 అసలెందుకో అడుగెందుకో, మొదటిసారి ప్రేమ కలిగినందుక, అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో. యాక్చువల్లీ ఈ పాట పాడడానికి ఎప్పుడు ఫైట్ చేస్తుండేదాన్ని. ఇది మేల్ సాంగ్ కంప్లీట్ గా. సినిమాలో మేల్ వర్జనే ఉంటుంది, ఫీమేల్ వర్జన్ ఉండదు. యాక్చువల్లీ 2 వర్జన్స్ ఉన్నాయి. సో సినిమాలో ఓన్లీ మేల్ వర్జనే ఉంటే ఆర్పి గారే పాడతారు ఈ పాట జనరల్ గా. సో నేను ఐ ఆల్వేస్ యూస్ టు ఆస్క్ హిమ్, సార్ ఇది డ్యూయట్ లా పాడదాం సార్, నేను కూడా పాడతాను, ఐ వాంట్ టు సింగ్ దిస్ సాంగ్ అని. సో అలా ఎప్పుడు ఐ యూస్ టు సింగ్ దిస్ సాంగ్ అనమాట ఆన్ స్టేజ్. One of my very favorite it is very much of RPI. it is very much connected to the audience also. ఆయన పాటలో one of the hit songs అని చెప్పొచ్చు. సో
ఈ మధ్య కాలం సింగర్స్ అందరూ సోషల్ మీడియా త్రూ చాలా మందికి ఇంటరాక్ట్ అవుతున్నారు, ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు, అండ్ కీపింగ్ అప్ దేర్ అవును. స్టోరీస్ లైవ్ అండ్ ఎవ్రీథింగ్ లైవ్. సో హౌ డు యూ అవును. ఫీల్ దిస్? అంటే ఒకప్పుడు వాట్సాప్ లేవు, సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు, బట్ స్టిల్ అవును. ఆ సింగర్స్ అందరూ ఒక్క పాట పాడినా నిలిచిపోయేవారు. ఈ కాలంలో అవును. అవును. అందరూ ఇంటరాక్ట్ అవుతున్నారు. హౌ డు యూ ఫీల్ ఇంటరాక్టింగ్ విత్ అవును. యువర్ ఆడియన్స్? అది మీకు ఎలా బూస్ట్ అప్, ఆర్ డూ ద ఆడియన్స్ ఆల్సో సజెస్ట్ యూ, మీరు ఇది పాడితే బాగుంటుంది, మీ గొంతులో ఇది వినాలని ఉంది, అలా మీకు ఎప్పుడైనా జరిగిందా? యాహ్! డెఫినెట్‌లీ చాలా ఇన్‌పుట్స్ ఉంటాయి. బికాజ్ మేము యాజ్ యూ సెడ్ సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాము. అండ్ వి గెట్ అ లాట్ ఆఫ్ మెసేజెస్ అంటే వై డోంట్ యూ డూ అ మ్యాషప్ ఆఫ్ దీస్ సాంగ్స్ అంటే వాళ్ళ ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి. లేకపోతే వాట్ దే వాంట్ టు లిసన్ టు ఇన్ ఆర్ వాయిసెస్ అలాంటి ఇవన్నీ అడుగుతూ ఉంటారు. అండ్ అంటే టైం హ్యాస్ చేంజ్డ్ చాలా. అంటే ఒకప్పుడు రేడియోలో విన్నప్పటి నుంచి ఇప్పుడు సోషల్ మీడియా డైరెక్ట్ గా ఇలా లైవ్స్ చూడటము వరకు ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ జర్నీ. సో దిస్ ఈస్ రియలీ డిఫరెంట్. ఫస్ట్ లో మాకు కూడా త్రూ టీవీ ఛానల్స్ కనెక్ట్ అయ్యే వాళ్ళము మామూలుగా ఆడియన్స్ కి. కానీ ఇప్పుడు ఇలా సోషల్ మీడియా త్రూ కనెక్ట్ అవుతున్నాం అండ్ చాలా డెఫినెట్ గా వాళ్ళ నుంచి చాలా ఇన్పుట్స్ ఉన్నాయి. ఆ, ఇప్పుడు యాజ్ ఐ టోల్డ్ ఇలా యూట్యూబ్ లో మ్యాషప్స్ చేస్తూ ఉంటే నెక్స్ట్ ఇలాంటి మ్యాషప్ ట్రై చేయొచ్చు కదా, లేకపోతే నెక్స్ట్ ఇలాంటి కవర్ సాంగ్ చేయొచ్చు కదా, అలాంటి ఇన్పుట్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా డిడ్ యూ హ్యావ్ ఎనీ ఛాలెంజెస్ వర్కింగ్ విత్ ఎనీ ఆఫ్ యువర్ మ్యూజిక్ డైరెక్టర్స్? కానీ అంటే అరే పాట నేను ఇంకా పాడుంటే బాగుంటుంటుంది, ఆల్రెడీ మీరు హిట్ అయిన సాంగ్స్ లో ఇంకా ఇలా పాడుంటే బాగుంటుంది అన్న పాటలు ఏమైనా ఉన్నాయా మీకు? ఐ గెస్ అంటే ఒక ఆర్టిస్ట్ కి సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు ఉండదు. అంటే ఎప్పుడు మేబీ ఇంకొంచెం బెటర్ చేయొచ్చేమో, ఇంకా ఇది అలా పాడుండొచ్చేమో, ఇలా అవును. పాడుండొచ్చేమో, అది ఎప్పుడు ఆ థాట్ ఎప్పుడు ఉంటుంది. బట్ ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరితో వర్క్ చేసినా ఇట్ ఈస్ రియలీ ఛాలెంజింగ్. ఎందుకంటే వీఆర్ గివింగ్ లైఫ్ టు అ సాంగ్. అంటే మా ద్వారా ఆ సాంగ్ ఎమోషన్ ఏంటి, ఆ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి అనేది కన్వే అవ్వాలి, విచ్ ఇస్ నాట్ ఈజీ. అంటే ఇప్పుడు నేను సుశీల్ గారి పాట నేర్చుకుని పాడడము ఆర్ శ్రేయ ఘోషాల్ పాట నేర్చుకుని పాడడం ఈజ్ ఈజీ. కానీ నేను ఒక పాట కొత్తగా ఇప్పుడు మమతల తల్లి ఐ హ్యావ్ టు సింగ్, నేను ఆ పాట ఐ సాంగ్ ఇట్ ఆన్ మై ఓన్. సో అలాంటిది ఇట్ ఈస్ ఆల్వేస్ ఎవర్ ఛాలెంజింగ్ అది. ఒక పాట ఫీల్ అర్థం చేసుకొని దానికి ఆ ఫీల్ ఇవ్వడం అనేది. సో అది ఎవరి దగ్గర వర్క్ చేసినా ఇట్ ఈస్ ఆల్వేస్ ఛాలెంజింగ్ కొత్త పాట పాడడం. ఆ, మీ మాట కానీ మీ పాట కానీ ఎంత క్యూట్ గా ఎంత స్వీట్ గా ఉంది. సో మీకు ఎప్పుడు డబ్బింగ్ ఆపర్చునిటీస్ రాలేదా? ఆ యాక్చువల్లీ అంటే నేను ఎప్పుడు ఐ డోంట్ వర్క్ టువర్డ్స్ ఇట్. అంటే డబ్బింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్డ్. మాకు ప్లేబ్యాక్ లో అంటే వర్క్ టైమింగ్స్ అంతా దాంట్లోనే అయిపోతూ ఉంటుంది. మళ్ళీ డబ్బింగ్ సపరేట్ గా ఎప్పుడు నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ టు డబ్, కానీ నాకు ఐ డోంట్ గెట్ అ ఛాన్స్ టు గెట్ ఇన్ టు ఇట్. బట్ అప్పుడప్పుడు అడిగారు దట్ ఇలా డబ్బింగ్ ట్రై చేయమని. సో నేనే ఐ డోంట్ లుక్ ఇట్ ఇన్ బిగ్గర్ వే. నేను అది చేయాలి, ఐ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ కెరీర్ అన్నట్టుగా ఎప్పుడు ఆలోచించలేదు. బట్ ఐ హ్యావ్ ప్లాన్స్ టు డబ్. Because talking to you, I can relate your voice to the heroine Rashi Khanna. మీరు ఓకే ఆవిడకి ఓకే ఓకే. పాడిన పాట చాలా పెద్ద హిట్ అయింది. సో వెన్ అంటే అవునవును. యా యా. రీసెంట్లీ మీరు ఆవిడకి పాడిన ఓ బావా సాంగ్. సో అవును. when I hear your voice and when you're talking, it's very sweet and cute. సో మీరే ఒకసారి ఇమాజిన్ చేసుకోవాలన్నమాట, పాటే హిట్ అయింది, సో నేను మాట్లాడుంటే ఆ వాయిస్ ఇంకెంత హిట్ అయి ఉంటుందో అని కూడా.
అది ఇమాజిన్ చేసుకోవాలి, ఆర్ ఐ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ టు ట్రై ఇట్ అవుట్. యా, డెఫినెట్ గా నేను డబ్బింగ్ వచ్చినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ ట్రై అండ్ ఐ లెట్ యు నో అసలు నేను ఎవరికి డబ్ చేశాను, సో దట్ యూ విల్ కనెక్ట్ టు ఇట్. అంటే నా వాయిస్ కి ఆ యాక్టర్ కి మీరు కనెక్ట్ అవుతారో లేదో చూద్దాము. బట్ ఇప్పుడు అదే అండి నా పాట. టాకింగ్ అబౌట్, చెప్పండి. యా యా కంటిన్యూ. అదే ఆ పాట విన్నాం కాబట్టి ఒకసారి మళ్ళీ మీరు మా గురించి ఆ పాట పాడితే వాయిస్, పాట, హీరోయిన్ అన్ని కనెక్ట్ అయ్యలేదో కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. డెఫినెట్లీ. ఆ పాట యాక్చువల్లీ ఎక్కడ మొదలు పెడితే, ఫస్ట్ మొదలు పెడితే మళ్ళీ ఫుల్ స్టాప్ వరకు ఆపడానికి ఉండదు. సో ఐ జస్ట్ సింగ్ ద హుక్ లైన్. షూర్ షూర్. అండ్ ఆల్ థ్యాంక్స్ టు తమన్ గారు. తమన్ గారు ఇప్పుడు అసలు హీఈస్ లైక్ వన్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ సో డైరెక్టర్. ఆయన చేయడం, యా ఆయనకు వర్క్ చేయడం ఇస్ లైక్ వెరీ వెరీ హ్యాపీ థింగ్ టు మీ. అండ్ స్పెషల్లీ ఓ బావా లాంటి పాట పాడడం ఆయనకి థ్యాంక్స్ టు తమన్ ఒబావా గారు లాంటి ఫర్ గివింగ్ ఎనర్జెటిక్ మీ దిస్ సాంగ్ సాంగ్. యాక్చువల్లీ. యా 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 అవును. సో I'll sing the hook of ఓ షూర్. బావా. ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా, ఓ బావా ఈ సుక్కని పెళ్ళాడేస్తావా, ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా, ఓ బావా సింధూరన్ను పెడతావా. సో యాక్చువల్లీ ఈ పాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆపడానికి ఉండదు. సో ఐ జస్ట్ సాంగ్ ద హుక్ వర్స్ ఆఫ్ దిస్. But that's awesome, you know, the tinge of the song itself and the feel is very different. మీరు పాడుతున్నప్పుడు యా మెలోడీకే సొంతం కాదు యామిని, పెప్పీ నంబర్స్ కి కూడా చాలా న్యాయం చేకూరుస్తారు అని అనిపించింది. అంతేకాదు ఈవెన్ డబ్బింగ్ ఆల్సో మీరు ఆడియన్స్ ఇన్పుట్ తీసుకుంటారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ రియలీ చెక్ దట్ యాజ్ వెల్. యూ చేంజ్ ద వాయిస్ డెఫినెట్లీ. స్టైల్ అండ్ డిక్షన్ వైల్ సింగింగ్ ఫర్ హుక్ లైన్ కూడా. టోటల్లీ ఒక ఓకే వర్సటైల్ డెఫినెట్లీ ఐ సింగర్ లాగా అని మాకు. థ్యాంక్ యూ. డెఫినెట్లీ డబ్ అండ్ ఐ డెఫినెట్లీ డూ. I know you have worked with many music directors, కీరవాణి గారు, అనూప్ రూబెన్స్, తమన్ గారు, ఇలా ఆర్పి గారితో షోస్ చేశారు. సో మీ డ్రీమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? కీరవాణి గారు వాజ్ వన్ ఆఫ్ మై డ్రీమ్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో ఫస్ట్ లోనే ఆయన పాడడం ఇస్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ డెఫినెట్ గా. అండ్ మీరు ఏ మ్యూజిషియన్ ఏ సింగర్ అడిగినా మీ డ్రీమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఎవరికి వర్క్ చేయాలనుకుంటున్నారు అనగానే తక్కువ వచ్చే పేరు ఇళయరాజా గారు. సో హీస్ లైక్ అ గాడ్ ఆఫ్ మ్యూజిక్ ప్లేబ్యాక్ ఇండస్ట్రీ అన్నమాట. సో ఎవరికైనా ఇళయరాజా గారి దగ్గర ఒక పాట పాడితే, లేకపోతే ఇళయరాజా గారికి వర్క్ చేస్తే దట్ ఈస్ లైక్ ఆర్ టాప్ మోస్ట్ అచీవ్మెంట్స్ అన్నట్టు ఫీల్ అవుతారు. సో అలా నాకు కూడా ఐ హ్యావ్ అ వెరీ వెరీ బిగ్ డ్రీమ్ టు సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. సో మేబీ ఎప్పుడన్నా ఇఫ్ ఐ అంత కెన్ పెద్ద డూ ఇట్ ఐ వుడ్ బి రియలీ మ్యూజిక్ హ్యాపీ. డైరెక్టర్స్ తో దగ్గర, అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఛాన్స్ రావాలంటే డూ యూ యూజువలీ సెండ్ యువర్ రికార్డింగ్ తీసుకుంటూ ఉంటారా? ఇళయరాజా గారు కానీ మీ రికార్డింగ్స్ వింటూ ఉంటారా ర్యాండమ్? ఏమో అంటే ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కొక్కలాగా వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. ఇళయరాజా గారికి ఐ ఐ హావ్ నో ఐడియా. బట్ ఇప్పుడు కీరవాణి సార్ ఒక్కొక్కసారి ఈ కీప్స్ లిసనింగ్ టు డెమోస్ అన్నమాట. సింగర్స్ ఎవరైనా డెమోస్ పంపిస్తే లిసన్ టు దెమ్ అండ్ గివ్ అన్ ఆపర్చునిటీ. సో అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇళయరాజా గారి ఐ హావ్ నో ఐడియా. Other than singing, do you have any other hobbies? హాబీస్ అంటే ఇప్పుడు చాలా డెవలప్ అయ్యాయి యాక్చువల్లీ. స్టార్ట్ అయినప్పటి నుంచి ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ అ లాట్ ఆఫ్ దెమ్.
వాచింగ్ వెబ్ సిరీస్ కంటిన్యూస్లీ ఇస్ అ హాబీ అని ఎక్స్ప్లోర్ చేశాను నేను ఇప్పుడు నాకున్న అవునా? హాబీస్. అండ్ రిలాక్సేషన్ అది బాగా. ఎందుకు అంటే నేను ఇప్పటి వరకు ఎప్పుడు అంత బింజ్ వాచ్ చేయలేదు. ఐ డోంట్ రియలీ వాచ్ మూవీస్ దట్ మచ్. నేను చాలా తక్కువ నేను సినిమాలు చూడడం. అండ్ నాకు ఫస్ట్ నుంచి నేను చదువుకోవడము సింగింగ్ రెండు ప్యారలల్ గా నడుస్తుండేవి నాకు ఫస్ట్ నుంచి. సో ఒక 2 years నుంచి నేను కంప్లీట్ గా సింగింగ్ వైపు ఉన్నాను. సో షోస్ అవి తిరగడం అలా అయిపోయింది. ఇప్పుడు నాకు కొంచెం ఈ క్వారంటైన్ టైంలో నన్ను నేను చేసుకునే టైం వచ్చిందనమాట. సో ఐఎమ్ బింజ్ వాచింగ్ అండ్ అప్పుడప్పుడు ఐఎమ్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్. నేను స్విమ్మింగ్ చేసేదాన్ని వెన్ ఐ వాజ్ రియలీ యంగ్. సో దట్ యూస్ టు బి వన్ ఆఫ్ మై హాబీస్ అట్లా. మీతో ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలి, ఇంకా ఎన్నో పాటలు పాడించుకోవాలని ఉంటుంది. కానీ మనకున్న సమయం తక్కువ. అండ్ యా చాలా లేట్ అయినా కూడా మా సౌత్ ఆఫ్రికా తెలుగు కమ్యూనిటీ ఆడియన్స్ గురించి మీరు మీ సమయాన్ని కేటాయించి ఎంటర్టైన్ చేశారు. బట్ చివరిగా వెళ్ళిపోయే ముందు 3 పాటలు విత్ ద ఓకే ఫేవరెట్ సాంగ్, ఎనీ ఆఫ్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఒకటి పాడండి. ఓకే ఓకే డెఫినెట్లీ. ఇది నాకు తెలిసి చాలా మందికి ఫేవరెట్ సాంగ్ అయి ఉంటుంది. బట్ మ్హూ. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. యా సూపర్. థ్యాంక్ యూ. ఇంకొకటి మీకు నచ్చిన ఫేవరెట్ ఫీమేల్ సింగర్ సాంగ్, అంటే యాక్చువల్లీ లెజెండరీ సుశీల గారిది ఫీమేల్ పాడేస్తాను. సింగర్స్ ఉన్నారు చూడండి, చిత్ర గారు కానీ, సునీత అవును గారు అవును కానీ, అలా సుశీల గారు, జానకి గారు, అలా ఎవరైనా. యాక్చువల్లీ ఇందాక నుంచి మెలడీస్ పాడుతూ పాడుతూ వచ్చాను. నాకు శ్రేయా ఘోషల్ ఇస్ అ వెరీ ఫేవరెట్ సింగర్ ఆఫ్ మైన్. సో షూర్, ఆవిడ పాడిన ఒక ఫాస్ట్ నంబర్ పాడతాను. తప్పకుండా. సిలకలూరి సింతామణి నా పేరంటే తెలియరే జాని. వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటారేవుని. ఉన్న పొలం సొగసంతా ఇద్దామని సన్నజాజలిచ్చేద్దామని ఎతికి చూస్తా నాయాడున్నాడని. నా ఫిగర్ ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నోని. నే వచ్చేసా ఇగమని సకంతా ఇగమని రాసుకోని లైఫ్ ఇంకా బ్లాస్టరే బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే. నువ్వు అంతా బ్లాక్ బస్టరే. సో I thought of singing something different. బ్లాక్. నో డెఫినెట్లీ. సి ఐ టోల్ యూ రైట్, మీరు ఏ పాట పాడినా సూపర్ అవుట్ స్టాండింగ్ గా ఉందని, ఒక బ్లాక్ బస్టర్ లా ఉందన్నమాట. రీసెంట్ గా హిట్ అయిన అలా వైకుంఠపురం సినిమాలో ఒక పాట మీ ద్వారా వినాలని ఉంది. ఏదైనా పాట. Definitely, definitely. I've worked for Ala Vaikuntapuram, background scores అవన్నీ వర్క్ చేస్తున్నాను. అవునా? వెరీ నైస్. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్స్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఆల్బమ్స్ లో. చాలా మందికి, చాలా మంది ఆడియన్స్ కి కూడా. అవునవునవును. సో I'll sing this one. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవే నా కళ్ళు. ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. కళ్ళకి కావలి కాస్తాయే కాటుకల నా
కలలు నువ్వు నులుముతుంటే రగకంది చిందే నేసెగలు సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. And also let me Awesome. sing this one. Sure. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్టబొమ్మ జంట కట్టుకుంటివే బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్టబొమ్మ జంట కట్టుకుంటివే. Yeah. సూపర్. బుట్ట బొమ్మలా కూర్చుని చక్కగా బుట్ట బొమ్మ పాట పాడుతుంటే వినడానికి మాకు చాలా హాయిగా ఉంది. అండ్ ఇట్స్ లైక్ అ బోనస్ ప్యాకేజ్ ఫర్ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్ యామిని గారు. ఇంత లేట్ అయినా కూడా మమ్మల్ని అందరినీ అండ్ సౌత్ ఆఫ్రికా ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ముందుకు వచ్చేసారు. సౌత్ ఆఫ్రికా తెలుగు కమ్యూనిటీ వారు చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఎన్నో సోషల్ సర్వీస్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు COVID-19లో కానీ. అండ్ అంతేకాకుండా మన ఇండియాలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఈ మధ్యన. అండ్ దాంట్లో కూడా మీరు భాగం అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Thank you all. Sahitya garu. Thank you so much for being so nice to me, and it was a great talking session, man. You did it really well. Thank you so much for then also South African Telugu community వాళ్ళకి thank you so much for having me. It is really good to know that we have a family in South Africa as well. So thank you so much, and thanks for all the good work that you've been doing. And నన్ను ఒక పార్ట్ చేసినందుకు ఐఎమ్ really happy, and thank you so much for this. సేమ్ హియర్ యామిని గారు. థ్యాంక్ యూ ఆల్. నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే GNN ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.